ప్రయోగరాజ్లో ఒకవైపు అద్భుతమైన ఘట్టం జరుగుతోంది. మరోవైపు మానవ సేవయే మాధవ సేవ అన్నట్లుగా ప్రయోగరాజ్లో నేత్రకుంభ పేరుతో అక్కడికి వచ్చే భక్తులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కంటి పరీక్షలు నిర్వహించడమే కాదు, వారందరూ ఉచితంగానే కళ్లద్దాల పంపిణీ, కంటి ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నేత్రకుంభ జరుగుతోంది. 5 లక్షల మందికి కళ్ల పరీక్షలతో పాటు 3 లక్షల మందికి కళ్లద్దాల పంపిణీ లక్ష్యంగా ప్రయోగరాజ్లో కొనసాగుతున్న నేత్రకుంభపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. ఒకవైపు మహాకుంభకు సంబంధించినటువంటి అద్భుతమైన ఘట్టం ఒకవైపు జరుగుతుంది. మహాకుంభలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి దర్శించాల్సినటువంటి రావాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి స్థలం నేత్రకుంభు. నేత్రకుంభు కంటి పరీక్షలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ స్థలాన్ని ఇక్కడ ఉన్నటువంటి వైద్యుల సంరక్షణలో చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ని ప్రతి ఒక్కరు చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా వైద్యం చేయించుకోవాలన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మన వెనకాల అందరూ కూడా చాలా మంది, వందల మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి అంటే వారి యొక్క కంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ముఖ్యంగా వారు దేని కొరకు ఇక్కడికి వచ్చారు అని అంటే, ఇక్కడ కంటి సమస్యలతో వాళ్ళ కొంత ఇబ్బందికరమైనటువంటి చేయించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ చాలా ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది. అందుకే ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైనా ఆపరేషన్స్ చేయించుకునే విధంగా ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఏర్పాటు చేసింది ఇక్కడ నేత్రకుంభు. మనకు ఒక సామెత ఉంది, అన్నదానం చేస్తే కడుపు నింపుతుంది, అక్షరదానం చేస్తే జీవితాన్ని ఇస్తుంది, అవయవదానం చేస్తే పునర్జన్మనిస్తుంది. అందులో నేత్రదానం కూడా ఒక మహా అద్భుతమైనటువంటి దానం. ఇక్కడ ఈ నేత్రదానంకి సంబంధించినటువంటిది ఒక బృహత్కర కార్యక్రమం జరుగుతుంది. సార్ నమస్కారం సార్. సార్ ఇక్కడ నేత్రకుంభకు సంబంధించింది ఏదైతే మనకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వచ్చేటటువంటి తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఎటువంటి సర్వీస్ ఇస్తున్నారు సార్? అమ్మ, ఇక్కడ దేశం నలుమూలల నుంచి ప్రజలందరూ వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళందరికీ మంచి చూపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఓకే, ఇక్కడ పలుమంది వస్తున్నారు. వాళ్ళు అందరూ ఉచితంగా కంటి పరీక్ష చేయించుకుని ఉచితంగా కళ్ళద్దాలు పొందుతున్నారు. అసలు దీనికి మొట్టమొదట బీజం పడింది ఎలా? మా ఇదే ఉద్దేశం అమ్మా, బీజం పడింది ఇదే ఉద్దేశం, అందరికీ సేవ చేయాలనే ఉద్దేశమే అది. సార్ ఇది మొత్తం అంటే ఆర్గనైజేషన్స్ నేత్రకుంభులో విహెచ్పి గారి అంటే విహెచ్పి ఏదైతే ఆర్గనైజేషన్ సంబంధించిన ఆధ్వర్యం, ఇంకా ఏదైనా ఆర్గనైజేషన్స్ కూడా ఉందా? అన్ని పలు రకాల ఆర్గనైజేషన్స్ కలిసి చేస్తున్నాయమ్మా. ఇది ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ? మా సంస్థ తరఫు నుంచి 90 మంది పనిచేస్తున్నామమ్మా. అయితే మొత్తం అంతా కూడా ఇక్కడ టోటల్ అందరూ కూడా చాలా మంది మనకు తెలుగు వాళ్ళు కూడా కనపడ్డారు. అంటే వాళ్ళు ఇక్కడ వాలంటీర్స్ గా వచ్చి చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఏదైనా ఇక్కడ వీళ్ళు అంటే నేత్రకుంభతో ఏదైనా వాళ్ళు ఇక్కడ ఫైనాన్షియల్ గా ఏమన్నా ఉన్నారా? లేదమ్మా, అందరూ ఇక్కడ సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే. ఇక్కడికి వచ్చి అందరు సేవను అందించాల్సి వచ్చిన వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, కొంతమంది బెంగళూరు నుంచి వచ్చారు. అలా పలు చోట్ల నుంచి వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నాం. ఈ సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చిన వాళ్ళు. ఇక్కడ ముఖ్యంగా ఒక వ్యక్తి తన యొక్క కంటి యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్ ఇక్కడ? అమ్మా, ఇక్కడ ముఖ్యంగా మేము కళ్ళజోళ్ళు తయారు చేస్తున్నాము. ఈ కళ్ళజోళ్ళే కాకుండా ఉచిత సర్జరీస్ కూడా చేస్తున్నారు, ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. ఓకే, అది కూడా ఉన్నది. అంటే ఒక వ్యక్తి లోపలికి ఎంట్రీ కాగానే మొట్టమొదట ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ విధమైనటువంటి స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఇక్కడ? వాళ్ళకి కంటి పరీక్షలు చేయడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన మందులు కూడా ఇస్తున్నారు. ఓకే, అంతమందికి డ్రాప్స్ అవసరం వస్తుంది, డ్రాప్స్ కూడా ఇస్తున్నారు ఫ్రీగా. అదే కాకుండా ఆపరేషన్ అవసరమైన ఆపరేషన్ చేయిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఆపరేషన్ అన్నారు కదా, దాదాపు ఇక్కడ కొన్ని రోజులు, ఒక 2-3 రోజులు మాత్రమే ఇక్కడ ఉండే వాళ్ళు వస్తుంటారు. ఆపరేషన్స్ చేసుకునేంత టైము, వాళ్ళకు అమౌంట్ అదంతా కూడా ఉండదు. అటువంటిప్పుడు ఇక్కడ మీరు ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? ఇక్కడ చాలా హాస్పిటల్స్ నీలమై ఉన్నాయి. ఓకే, వాళ్ళందరూ సహాయ సహకారంతో చేస్తున్నారు. ఓకే, ఏ ఏరియా వాళ్ళకి అక్కడికి పంపిస్తారు. అంటే మీరు రాసేటటువంటి హాస్పిటల్ వాళ్ళ ఏరియాలో వెళ్ళి చూసుకోవచ్చు. అంటే అక్కడ ఫెసిలిటీస్ అంతా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చి లేదు మేము చేయట్లేదు అని అంటే? లేదు, తప్పకుండా చేస్తారు. ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. ఓకే, అండ్ ఇప్పటి వరకు ఎంతమంది, దాదాపు 4 రోజులు అయ్యింది, ఇప్పటి వరకు ఎంతమంది ఈ సర్వీస్ ప్రొవైడ్ చేశారు? ఇక్కడ మేము దాదాపుగా
11,000 స్పెక్స్ కళ్ళజోళ్ళు ఉచితంగా ఇచ్చాం. ఇప్పటి వరకు 11,000. 11,000 అంటే ఈ మొత్తం ఫ్యూ డేస్ లో ఎంతమంది ఇక్కడికి రావడం జరిగింది సార్? దాదాపుగా అక్కడ కౌంట్ లేదు. ఓకే, వస్తూనే ఉన్నారు. అంటే బహుశా అంటే ఎంతమంది ఉండొచ్చు? దాదాపుగా వచ్చింటారమ్మా, ఒక 17-18 వేల మంది వచ్చింటారు. 17-18 మంది వచ్చింటారు. ఫస్ట్ టైం సార్ ఇది నేత్రకుంభ అన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసే విధంగా? ఇంతకుముందు కూడా జరిగింది. ఎక్కడ జరిగింది? ఇదే ప్లేస్ లో జరిగింది. ఈసారి పెద్ద ఎత్తున చేస్తున్నారు. అది ఈసారి ఏంటంటే ఇది 5 లక్షల మందికి కళ్ళ పరీక్షలు చేసేసి 3 లక్షల కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే చేస్తున్నది. అంటే ఇక్కడ మొత్తము అంటే ఇంతకు ముందు కూడా చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. 5 లక్షల మందికి ఉచితంగా సేవ చేయాలి. ఇప్పటి వరకు 3 లక్షల మందికి కళ్ళద్దాలు కూడా సర్వీస్ చేశాము. నిజంగా చెయ్యాలన్నది వాళ్ళ మొత్తం టార్గెట్ అన్నమాట. అయితే ఇప్పుడు మొత్తం ఏదైతే ఏరియాలో కూడా వెళ్ళి మీరు చేసుకోవచ్చు అన్నటువంటి ఏదైతే మీరు చెప్పారో అక్కడ ఏమైనా అమౌంట్ ఖర్చు అవుతుందా? ఏం లేదు, అంతా ఉచితంగానే. అంత ఉచితం. ఆపరేషన్స్ అయినా కూడా ఉచితమే, ఏదైనా ఉచితమే. ఓకే. పక్కన సార్ 100%. 100%. అంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే చేయించుకోవాలా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ లోనే చేయించుకోవాలా? ఇది అన్ని రకాల సంస్థలు ఉన్నాయమ్మా దీంట్లో. ఓకే, ఇక్కడ సార్ ఇది ఒక్కసారి మీరు చెప్తారా దీన్ని ఏంటి? ఇది ఇక్కడ మనకు మిషన్స్ కనపడుతున్నాయి. ఇక్కడ మాది టోటల్గా ఆపరేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మాకు అక్కడ కంటి పరీక్షలు చేయించుకున్న తర్వాత పేషెంట్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత అతనికి కంటిది ఆ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఆ నెంబరు, దాని ప్రకారంగా మేము లెన్స్ తీసేసి ఇక్కడ క్వాలిటీ చెక్ చేయబడుతుంది. బిగించడానికి ముందే దాన్ని కరెక్ట్గా దాని పవర్ కరెక్ట్గా ఉందా లేదా, దాని క్వాలిటీ ఎలా ఉందనేది చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత దాన్ని బ్లాకింగ్ అంటారు. బ్లాకింగ్ మిషన్లో బ్లాక్ చేస్తాం. బ్లాక్ చేసిన తర్వాత ఈ గ్లేజింగ్ మిషన్ ఉంటుంది. ఆ గ్లేజింగ్ మిషన్ మీద ఫ్రేమ్ ఏ ఆకారం ఉంటుందో ఆ ఆకారంలో కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత అది కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రేమ్లో బిగిస్తాం. ఫ్రేమ్లో బిగించిన తర్వాత మళ్ళీ క్వాలిటీ చెకప్ చేసిన తర్వాత దాన్ని ప్యాకింగ్ చేసేసి కొద్ది నిమిషాల్లోనే దాదాపు ఒక 30 నిమిషాల్లో పేషెంట్కి చేరుతుంది. 30 నిమిషాల్లో పేషెంట్ చేతుల్లో ఉంటుంది. ఇదే కాకుండా మా దగ్గర రెడీమేడ్ రీడింగ్ గ్లాసెస్ ఉన్నాయి. వాళ్ళు 5 నిమిషాల్లో తీసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే అది ఫ్రీగానా? అది ఏమన్నా? అన్ని ఫ్రీగానే, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. అక్కడ బయట కూడా చాలా క్యూ కనపడ్డది. ఫుడ్ కా ఏంటి అది అక్కడ బయట మనకు కనపడ్డది? బయట కంటి పరీక్షలకు ఉన్నారమ్మా వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ ఫెసిలిటీస్ అంతా కూడా ఫ్రీ. అక్కడంతా మాకు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళంతా 2 హాల్స్ ఉన్నాయి, 3 హాల్స్ ఉన్నాయి. దాంట్లో అంతా కంటి పరీక్షలు చేయించుకున్న తర్వాత వాళ్ళకు గైడెన్స్ ఇస్తారు, ఇక్కడికి వెళ్ళి కళ్ళజోడు తీసుకోవాలని. ఇది స్పెక్టికల్స్ అమ్మా. వాళ్ళకి ఇచ్చే ఫ్రేమ్స్ కూడా మంచిది, మంచి క్వాలిటీ ఉంటుంది, నాణ్యమైన క్వాలిటీ. నిజంగా బాగుంది సార్, చాలా నీట్గా అనిపిస్తుంది. ఎక్కడ కూడా అది మనకు క్వాలిటీ దాంట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, నీట్గా ఉంది. అదే ఇలాంటివి మీరు వెంటనే సబ్మిట్ చేసేస్తారు. దాదాపు ఒక 2-3 డేస్ నుంచి 2-3 డేస్ నేత్రకుంభ 2025. ఓకే, మొత్తం నేత్రకుంభ. ఒక వ్యక్తికి మీరు ఇచ్చేటటువంటి ఏదైతే రిసిప్ట్ ఉందో, ఏదైనా బుక్లెట్ ఉందో ఒకసారి మీ దగ్గర ఉందా? నేత్రకుంభ ఇది పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీంట్లో పేషెంట్ పేరు, వాళ్ళ ఏజ్, అడ్రస్, ఎక్కడి నుంచి వచ్చారనేది, తర్వాత వాళ్ళ ప్రిస్క్రిప్షన్ చెక్ చేసిన తర్వాత దీని ప్రకారంగా మేము కళ్ళజోడు తయారు చేస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వైజాగ్. అంటే ఇక్కడ సర్వీస్ చేయడానికి వచ్చాం. వండర్ఫుల్. అంటే మీరు ఇంతకు ముందు సార్ వాళ్ళకి తెలుసా? తెలుసండి. ఎక్కడైనా మీరు వెళ్ళి చేస్తుంటారా? సేమ్ సంస్థలో పనిచేస్తున్నాం. ఓకే ఓకే. हम लोग बेंगलोर से आए हैं। बेंगलोर से? हाँ, अच्छा, आप लोग बेंगलोर इंदा मंदिर। अच्छा, कब आया इधर? 31 से आया इधर ही है। 31 से। अच्छा, ये भी बहुत अच्छा सर्विस दे रहे हो, बहुत अच्छा एक्सप्लेन किया। सच में मेरे को उधर से इधर तक एक एक चीज को ऐसे समझे आप इधर पूरा सर्विस। हाँ, मेरा अपना जो है सक्षम से दायित्व है युवा प्रमुख का, उत्तराखंड से, और यहाँ पे जो है यातायात मेरे जिम्मे ही है। तो ऐसे ईश्वरीय कार्य में हमको सेवा करने का मौका मिला, अच्छा है।
बिल्कुल जी। దాదాపు 45 రోజుల పాటు జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి కొన్ని లక్షల మంది కూడా రానున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఇక్కడ చాలా మందికి కూడా ఫ్రీ సర్వీస్ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అందజేయాలనేసి మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి టీం అంతా కూడా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా వారి యొక్క డాక్టర్ల యొక్క నిర్ణయం కొరకు వారి యొక్క సలహా మేరకు మాత్రమే ఇక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ దేశంలో ఇంత మహా అద్భుతమైనటువంటి నేత్రకుంభకు సంబంధించినటువంటి మహా అద్భుత ఘట్టం ఇక్కడ మహాకుంభలో జరుగుతుంది. దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మాతో కుంభ్ ప్రయాగ్.